ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ 24వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు సోమవారం. తిథి చవితి సాయంత్రం 5:55 వరకు. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 7:36 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:04 నుంచి 5:45 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:52 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:23 నుంచి 3:09 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:26 నుంచి 4:09 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. సూర్యోదయం ఉదయం 6:13. సూర్యాస్తమయం సాయంత్రం 5:18. ఈరోజు విశేషం మార్గశిర శుద్ధ చవితి సోమవారం. నవంబర్ 24వ తేదీ సోమవారం నాడు వచ్చిన మార్గశిర శుద్ధ చవితి అత్యంత విశేషమైన రోజుగా మనం భావించవచ్చు. ఎందుకంటే హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మార్గశిర మాసం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మాసానాం మార్గ శేషోహం అని స్వయంగా ప్రకటించుకున్నారు. అంటే మాసాలలో నేను మార్గశిర మాసాన్ని అని అర్థం. అటువంటి పరమ పవిత్రమైన మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్థినే మనం మార్గశిర శుద్ధ చవితి అని పిలుస్తాం. ఈ రోజున సోమవారం కలిసి రావడం అనేది ఒక అద్భుతమైన దైవిక సంయోగంగా చెప్పవచ్చు. ఎందుకంటే చవితి తిథి వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది కాగా సోమవారం ఆయన తండ్రి అయిన పరమశివునికి ఇష్టమైన వారం. శివుడు మరియు శివపుత్రుడైన గణపతుల అనుగ్రహం ఏకకాలంలో పొందేందుకు ఈరోజు ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. సాధారణంగా భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి ఎంతటి ప్రాముఖ్యతను కలిగి ఉంటుందో ప్రతి నెలలో వచ్చే శుద్ధ చవితిని వరద చతుర్థి లేదా వైనాయక చతుర్థి అని పిలుస్తారు. ఇది కార్యసిద్ధిని విఘ్నాల నివారణను ప్రసాదిస్తుంది. మార్గశిర మాసం విష్ణువుకు అంకితమైన మాసం కావడం వల్ల ఈ రోజున గణపతిని పూజించడం వల్ల హరిహరుల ఆశీస్సులు లభిస్తాయని పెద్దల మాట. ఈ మార్గశిర శుద్ధ చవితి నాడు ఆచరించవలసిన పూజా విధానం చాలా నియమబద్ధంగా సాగాలి. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలారా స్నానం ఆచరించాలి. మార్గశిర మాసం చలికాలం కాబట్టి నదీ స్నానం చేయడం వీలు కాకపోతే ఇంట్లోనే గంగాదేవిని స్మరించుకొని స్నానం చేయడం మంచిది. పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. వినాయకుడి ప్రతిమకు లేదా పటానికి గంధం కుంకుమ దిద్దాలి. ఈ రోజు వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన గరికను సమర్పించడం వల్ల కోటి యాగాల ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఎర్రటి మందార పూలతో స్వామిని అష్టోత్తర శతనామావళితో అర్చించాలి. అలాగే సోమవారం కాబట్టి శివలింగానికి కూడా అభిషేకం చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. పంచామృతాలలో శివయ్యను గణపయ్యను అభిషేకించి అనంతరం శుద్ధ జలంతో శుభ్రం చేయాలి. ఈ రోజున ఉండ్రాళ్లు కుడుములు మోదకాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇవి గణపతికి ఇష్టమైన పదార్థాలు మాత్రమే కాదు, ఆరోగ్యరీత్యా కూడా ఆవిరిపై ఉడికించిన ఈ ఆహారం శరీరానికి మంచిది. పూజ పూర్తయ్యాక ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల విశేషమైన ధనాకర్షణ జనాకర్షణ కలుగుతాయి. పూజా ఫలితం విషయానికి వస్తే ఈ మార్గశిర శుద్ధ చవితి వ్రతాన్ని లేదా పూజను భక్తి శ్రద్ధలతో ఆచరించే వారికి సకల శుభాలు కలుగుతాయి. ప్రధానంగా రుణ విమోచనం కలుగుతుంది. అంటే ఆర్థికపరమైన అప్పులే కాకుండా కర్మ సంబంధమైన రుణాలు కూడా తీరుతాయని విశ్వాసం. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు లేదా వివాదాలు పరిష్కారమయ్యే దిశగా సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఇంటర్వ్యూలలో విజయం చేకూరుతుంది. ముఖ్యంగా కేతుగ్రహ దోషాలు ఉన్నవారు, జాతకంలో కుజదోషం ఉన్నవారు ఈ రోజు గణపతిని ఆరాధించడం వల్ల ఆ దోషాల తీవ్రత గణనీయంగా తగ్గుతుంది. వివాహం ఆలస్యమవుతున్న యువతీ యువకులు ఈ రోజు వినాయకుడికి పసుపు కొమ్ములను సమర్పించి ఆ పసుపును నుదుటిన ధరిస్తే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానలేమితో బాధపడే దంపతులు ఈ రోజు బాల గణపతిని చిన్ని కృష్ణుడి రూపంలో ఉన్న గణపతిని పూజించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం. అంతేకాకుండా ఈరోజు సోమవారం కావడం వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి మృత్యుంజయ స్వరూపుడైన శివుని అనుగ్రహం, ఆయుష్కారకుడైన గణపతి కరుణ లభించి ఆరోగ్యం కుదుటపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు సాయంత్రం చంద్రదర్శనం చేయడం వల్ల సాధారణంగా వినాయక చవితికి చంద్రుని చూడకూడదంటారు, కానీ అది భాద్రపద చవితికి మాత్రమే పరిమితం. మిగిలిన మాసాల్లో చవితి చంద్రుణ్ణి పూజించడం దోషం కాదు, పైగా శుభప్రదం. దీనివల్ల మనస్సులోని చంచలత్వం తొలగిపోతుంది. సాయంకాలం వేళ ఆలయానికి వెళ్లి దీపారాధన చేయడం, పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది.
వ్యాపారంలో నష్టాలు వస్తున్న వారు ఈరోజు లక్ష్మీ గణపతిని పూజించి ఎర్రటి వస్త్రంలో కొంచెం బియ్యం, ₹1 బిళ్ళ, 2 వక్కలు మూటగట్టి గల్లాపెట్టెలో ఉంచితే ధనలాభం కలుగుతుంది. మొత్తంగా చెప్పాలంటే నవంబర్ 24వ తేదీ నాటి ఈ మార్గశిర శుద్ధ చవితి కేవలం ఒక తిథి మాత్రమే కాదు, ఇది భక్తి, ముక్తి, శక్తిని ప్రసాదించే ఒక పవిత్ర పర్వదినం. మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపే రోజు. వినాయకుడి దయ వల్ల మన తలపెట్టిన కార్యాలన్నీ నిర్విఘ్నంగా నెరవేరుతాయి. సంకల్ప బలం పెరుగుతుంది. కుటుంబంలో కలహాలు తొలగి ప్రశాంతత నెలకొంటుంది. ఎవరైతే నిష్కల్మషమైన మనసుతో స్వామికి ఒక చిన్న గరిక పోచను సమర్పించినా ఆయన తృప్తి చెంది వరాలను ప్రసాదిస్తాడు. అందుకే దీనిని వరద చవితి అంటారు. ఈ రోజున మనం చేసే ప్రార్థన స్వామికి నేరుగా చేరుతుందని, మన కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తామని ప్రగాఢ విశ్వాసం. కాబట్టి భక్తులందరూ ఈ రోజును వృధా చేయకుండా సాధ్యమైనంత వరకు దైవ చింతనలో గడపడం శ్రేయస్కరం. లోకమంతా సుఖంగా ఉండాలని, సర్వే జన సుఖినో భవంతని కోరుకుంటూ పూజను ముగించాలి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరిచిన అవసరాలు తీరుతాయి. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. మీ రంగాల్లో అంచనాలను అందుకుంటారు. కుటుంబంతో కలిసి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. దైవారాధన మానవత్తు. పాత మిత్రులను కలుసుకుని మీ అభిప్రాయాలను పంచుకుంటారు. కొత్త కాంట్రాక్టులు ఊహించని విధంగా దక్కుతాయి. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ అంచనాలు ఫలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. బంధువులతో ఉద్యోగాలలో చికాకులు తొలగిపోతాయి. ఆరోగ్యానికి డోకా లేదు. గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. వ్యాపారంలో అనుకూల ఫలితం ఉంటుంది. మంచి భవిష్యత్తుకై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూలమైన కాలం నడుస్తోంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతోంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఇల్లు కానీ స్థలం కానీ కొనే అవకాశం ఉంది. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు ముందడుగు వేస్తారు. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. వాహన యోగం ఉంది. ఇష్ట కార్యాలు పూర్తవుతాయి. వివాదాలకు అవకాశం ఉంది. తల్లి తరపు వారి నుంచి సహకారం ఉంటుంది. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రోజు ఈ రాశి వారు కొత్త భాగస్వాములతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆదాయ పరిస్థితి మెరుగుపడుతుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. సకాలంలో పనులు పూర్తి చేసుకోవాలి. కొత్తగా ఆలోచిస్తారు. ఆర్థికంగా జాగ్రత్త పడాలి. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. అనుకూలంగా ఉన్న కారణంగా అన్ని విధాలా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తిలో మంచి జరుగుతుంది. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు కొంత తగ్గే అవకాశం ఉంది. అష్టమ శని కారణంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పవు. సైన్స్, ఐటీ విద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్, హ్యుమానిటీస్ రంగాలకు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒత్తిడిని తట్టుకుని పనిచేయాలి. పొరపాటు జరగకుండా చూసుకోవాలి. శ్రేష్టమైన భవిష్యత్తు లభిస్తుంది. డబ్బును కూడగట్టుకుంటారు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. ఈ రోజు దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. వస్త్ర లాభాలు, ధనలాభం ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. ఉత్సాహంతో పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల సహకారం లేకపోయినా ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. మిథున రాశి. ఈ రోజు ఈ రాశి వారికి బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి. స్థిరమైన జీవితం లభిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. శాంత చిత్తంతో సమస్యలను పరిష్కరించండి. బంధువుల వల్ల కలిసి వస్తుంది. ఉద్యోగ ఫలితాలు బాగున్నాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది. సంకల్ప బలంతో అనుకున్నది దక్కుతుంది. గృహ లాభాలు ఉంటాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబంతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక ఊహించని శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు.
లాభాలు గడిస్తారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. ముఖ్యమైన పనుల్లో ప్రతిష్టంభన తొలగుతుంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. మంచి కాలం. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పేరు ప్రతిష్టలు వస్తాయి. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. సహోద్యోగులు సహాయం చేసే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. భాగస్వామి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నూతన వ్యాపారాలు చేపడతారు. ఉద్యోగాలలో ప్రమోషన్లు లభించే సూచనలు. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు అనూహ్య ఫలితాలు. సంఘంలో గౌరవం. వస్త్ర లాభాలు ఉంటాయి. కొన్ని ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కనకదార స్తోత్రం చదవడం మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. కొన్ని ఇబ్బందులు ఎదురైనా నేర్పుగా అధిగమిస్తారు. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. శుభవార్తలు వింటారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. నిరుద్యోగుల శ్రమకు ఫలితం దక్కుతుంది. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. కుటుంబ సమస్యలు తేలిగ్గా పరిష్కరించుకుంటారు. ముఖ్య కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరిస్తారు. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. మొహమాటంతో సమస్య జటిలమవుతుంది. కుటుంబ సభ్యుల సూచనలు ఉపయోగపడతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తలు అవసరం. ప్రేమ వ్యవహారాల్లో మరో అడుగు ముందుకు వేస్తారు. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ఒత్తిడిగా ఉన్న ఫలితం ఉంటుంది. స్థానచలనానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. విందులు, విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తను వింటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలను చూస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. ఇష్టదేవతా ప్రార్థనతో శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు లక్ష్యాన్ని చేరుకుంటారు. మంచి ఫలితం లభిస్తుంది. సంపాదన పెరుగుతుంది. అదృష్ట యోగం ఉంది. మంచి కాలం నడుస్తోంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ధన ధాన్య అభివృద్ధి ఉంటుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త కుటుంబ సభ్యుల్లో ఆనందాన్ని కలిగిస్తుంది. పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. ఎవరిని నమ్మే సమయం కాదు. సొంత నిర్ణయమే మంచిది. ఖర్చులు తగ్గించాలి. ఆరోగ్యపరంగా బాగుంటుంది. శుభవార్త ఆనందాన్నిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారి ఆదాయం కొంత పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తయి ఊపిరి పీల్చుకుంటారు. సన్నిహితులతో కొన్ని వ్యవహారాల్లో అంగీకారానికి వస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే వీలుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆశించిన పనులన్నీ తేలిగ్గా పూర్తవుతాయి. మీ నుంచి సహాయం పొందిన వారు మీకు ముఖం చాటేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంటుంది. విద్యార్థులకు పర్వాలేదు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు, ఆర్థిక రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు దూసుకుపోతారు. శ్రమ ఫలించే సమయం. ఉద్యోగాన్వేషణ ఫలిస్తుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. శివనామ స్మరణ మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్యసిద్ధి ఉంటుంది. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. మీ పనితో పై అధికారుల మనస్సును గెలుస్తారు. గౌరవ సన్మానాలు అందుకుంటారు. శ్రమ పెరిగిన ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపారంలో బాగుంటుంది. బంధుమిత్రుల వల్ల కలిసి వస్తుంది. సంతోషప్రదంగా కాలం గడుస్తుంది. మనోభీష్టం నెరవేరుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణ లాభం. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. ఇంతకాలం పడిన శ్రమకు ఈ రోజు ఫలితం దక్కుతుంది. ఆస్తి లాభ సూచనలు గోచరిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఉత్తేజాన్నిస్తాయి. పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు. చిరకాల మిత్రులు తారసపడి పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అదృష్ట యోగం ఉంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ అందవచ్చు.
ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. వ్యాపారాలలో లాభాలు అనుకున్న విధంగా దక్కుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా అవలీలగా పూర్తి చేస్తారు. రాజకీయ రంగాల వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం, పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువులతో సఖ్యత, విందు వినోదాల్లో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలను తెలుసుకుంటారు. ఆలయ దర్శనాలు, వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి నెలకొంటుంది. విష్ణు నామస్మరణ మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఉన్నాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక పనులను పూర్తి చేస్తారు. కుటుంబంతో కలిసి కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. ఉద్యోగపరంగా అనుకూలమైన సమయం. అధికారుల వల్ల మేలు జరుగుతుంది. పనిలో సంతృప్తి లభిస్తుంది. పొరపాటు జరగకుండా చూసుకోవాలి. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. వాహన గృహ యోగాలు ఉన్నాయి. కుటుంబంలో శుభవార్తలు వింటారు. ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు కొంత ఆశాజనకంగా ఉంటాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం కుదుటపడి ఊపిరి పీల్చుకుంటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఒక వివాదం నుంచి నేర్పుగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెండింగ్ లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. ఉద్యోగంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీ ఉండవద్దు. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఐటీ రంగంలోని వారికి అనుకూలమైన సమయం. ఒక ప్రకటన విద్యార్థుల్లో ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. భాగస్వాములతో వివాదాలు తీరుతాయి. ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. రాజకీయ వర్గాలకు పరిస్థితులు చక్కబడి ఉత్సాహంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక ప్రగతి, వస్తు లాభాలు, చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త మార్పులు వస్తాయి. శ్రమకు మంచి ఫలితం వస్తుంది. దూరపు ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంట బయట సమస్యలు తీరుతాయి. శివ స్తోత్రం చదివితే మంచిది. మొత్తంగా ఈ రోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. ప్రయత్నానికి రెట్టింపు ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. శ్రేష్టమైన భవిష్యత్తు లభిస్తుంది. స్థిమితంగా ఆలోచించాలి. సొంత నిర్ణయం మంచిది. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. కుటుంబ వాతావరణం అనుకూలంగా మారుతుంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. ఉపద్రవాల నుంచి బయటపడతారు. పోయినవి తిరిగి లభిస్తాయి. ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది. ఈ రోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. వాహన యోగం ఉంది. ఆదాయం పెరిగి ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే అనవసరపు ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. స్నేహితులు అండగా నిలుస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. చిన్న వ్యాపారాలు సాదాసీదాగా కొనసాగుతాయి. లాభాల కోసం శ్రమించాల్సిన సమయం. ఉద్యోగాలలో మార్పులు జరిగే అవకాశం ఉంది. విధుల్లో నిర్లక్ష్యం వద్దు. సంఘంలో గౌరవం దక్కుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనాలు కొంటారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వీసా సమస్య తేలిక పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం చూసుకోవాలి. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. కొన్ని పనులు కొంత నిదానంగా పూర్తవుతాయి. బంధువులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రోజు ఈ రాశి వారికి అనుకోకుండా ధనయోగం పడుతుంది. శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. ముఖ్య కార్యాల్లో తోడు అవసరం. సొంత నిర్ణయం వద్దు. ఉద్యోగంలో సమయానికి పనులు పూర్తి చేయండి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. ఆర్థిక పరిస్థితి అంతా బాగానే ఉంటుంది. మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఇష్టమైన వారితో మరపురాని క్షణాలను గడుపుతారు. ప్రేమ వ్యవహారంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మానసిక ఆనందం ఉంది. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సలహాలు తీసుకుంటే ఉత్తమ ఫలితం వస్తుంది. ఈ రాశి వారు ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో ఊహించని రీతిలో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాలు కాస్త తీరి ఊరట చెందుతారు.
ఆర్థిక వ్యవహారాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. ఏలినాటి శని కారణంగా కొన్ని పనులు బాగా ఆలస్యం అవుతుంటాయి. ఆదాయం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఇళ్లు మారే అవకాశం ఉంది. వ్యాపారాలు మరింత సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు సమస్యల నుంచి విముక్తి పొందుతారు. యత్న కార్య సిద్ధి, పలుకుబడి మరింత పెరుగుతుంది. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. బాకీలు కూడా వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ధన, వస్తు లాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. ఆంజనేయ ఆరాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. నేర్పుతో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగాలలో ఊహించని పోస్టులు దక్కవచ్చు. ముఖ్యమైన పనుల్లో స్పష్టతతో ఉండండి. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కీలక బాధ్యతలు మీద పడతాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు చేస్తారు. అనుకున్నది జరుగుతుంది. అదృష్టవంతులవుతారు. సాహసోపేత నిర్ణయాలు పనిచేస్తాయి. సమిష్టి కృషి ఫలిస్తుంది. ఇంట్లో వారితో చెప్పి చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అపార్థాలకు అవకాశం ఉంటుంది. కొందరికి మీ వల్ల సహాయం అందుతుంది. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు టీచర్ల ప్రశంసలను అందుకుంటారు. శ్రమ ఎక్కువగా ఉన్నా సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. నూతన పెట్టుబడులకు అవకాశం. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. ఆహ్వానాలు అందుతాయి. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు. వివాహ ఉద్యోగ ప్రయత్నాల్లో కదలికలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మధ్య మధ్య అనవసరపు ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఐటీ, వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం అన్ని విధాలా బాగుంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తప్పదు. రాజకీయ వర్గాలకు పదవులు వరిస్తాయి. వ్యాపారాలు మునుపటి కంటే లాభిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు, దైవ దర్శనాలు, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. శివారాధన శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్ట సిద్ధి ఉంటుంది. అనుకున్న పనుల్లో విజయం లభిస్తుంది. ప్రతిభతో అందరినీ మెప్పిస్తారు. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం వస్తుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. అన్ని విధాలుగా పైకి వస్తారు. మీ వల్ల కుటుంబ సభ్యులకు ఉపకారం జరుగుతుంది. ధన లాభం సూచితం. మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని పనుల్లో ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. మీ రంగాల్లో అనుకూల ఫలితాలు అందుతాయి. చిన్న చిన్న అంశాలను పెద్దవి చేసుకోవడం సరికాదు. ప్రయాణ సూచన ఉంది. వాహన సౌఖ్యం ఉంటుంది. క్రమంగా సుస్థిరత ఏర్పడుతుంది. ఈ రాశి వారు సమస్యలు, వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. మీలోని ప్రతిభను చాటుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. చిన్ననాటి మిత్రులతో కొన్ని వ్యవహారాలలో చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో మరింత ఉత్సాహవంతంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహన యోగం ఉంటుంది. ఆరోగ్యం, ఆదాయం నిలకడగా ఉంటాయి. కాస్తంత శ్రమ ఎక్కువగా ఉన్నా తలచిన పనులు పూర్తవుతాయి. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్లడం మంచిది. ఏ విషయంలోనూ హామీలు ఉండవద్దు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులున్నా తొలగిపోతాయి. వ్యాపారాలు తగినంత లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగి ఊపిరి పీల్చుకుంటారు. రాజకీయ వర్గాలకు ఊహించని అవకాశాలు. మిత్రుల చేయూతతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు వస్తుంది. ధన లాభం ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో విశేష యోగదాయకంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందు వినోదాలు. యత్న కార్య సిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వాహన యోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా కొనసాగుతారు. దుర్గారాధన శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభయోగాలు ఉన్నాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఆశించిన జీవితం లభిస్తుంది. శుభ ఫలితాలు కలుగుతాయి. సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు చేస్తారు. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉన్నాయి.
అపార్థాలకు తావివ్వకుండా స్పష్టమైన భావాలతో ముందుకు సాగాలి. అనుకున్నదే జరుగుతుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. వారం మధ్యలో ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ రోజు ఇంట బయట పైచేయిగా నిలిచి సత్తా చాటుకుంటారు. రావాల్సిన బాకీలను వసూలు చేసుకుంటారు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో ముందడుగు వేసి పెట్టుబడులు సమకూర్చుకుంటారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం, విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలకు అవకాశం ఉంది. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విద్యార్థులు శ్రమ మీద పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. కొన్ని సందర్భాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. డబ్బు నష్టపోతారు. జాగ్రత్త. రాజకీయ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. ఆలయాలను సందర్శిస్తారు. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.